రైట్ వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాము తాజాగా రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ఇక ఏదైతే సిట్టింగ్ ఎంపీలు అయితే ఉన్నారో వివేక్ కావచ్చు, అదేవిధంగా సీతారాం నాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ వీడే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. నిన్న పొంగులేటి కూడా టీఆర్ఎస్ మీటింగ్కు వెళ్ళలేదు అని కూడా తెలుస్తుంది. ఇక సీతారాం నాయక్ కూడా అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తుంది. మరి వీళ్ళందరూ కూడా ఎటు వెళ్ళిపోతున్నారు ఏంటంటే కూడా చర్చ ప్రారంభిస్తాం. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలోని మరో 3 రోజుల్లోని విధ్వంసాలు సృష్టించే అవకాశం కనబడుతుంది, హత్యలు జరిగే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా ఇరు పార్టీల నేతలు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు కూడా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఎవరు చేయబోతున్నారు ఏంటి అసలు దానిపై కూడా చర్చిద్దాం. కానీ పవన్ కళ్యాణ్ కూడా భీమవరంలోని నామినేషన్ వేసే సమయంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన ఆంధ్రలో ఎవరైతున్నారో హైదరాబాద్లో ఉండే వాళ్ళను బెదిరిస్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు భూములు లాక్కుంటున్నారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. నిజంగా వాస్తవం ఉందా ఆయన వ్యాఖ్యలు అన్న దానిపైనే చర్చ ప్రారంభిస్తారు. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ యాదవ్ గారు, టీఆర్ఎస్ నుంచి రాకేష్ గారు, టీడీపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, మరి కాసేపట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పద్మజ గారు వస్తారు. బీజేపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైవ్లో ఉన్నారు. రైట్, ముందుగా దుర్గాప్రసాద్ గారు ఏం చెప్తారు నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి? నిజమే కదా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తా అనే దాంట్లో మార్గంగా ఇప్పుడు ఆయన అనేకమైనటువంటి చర్యలు కళ్ళకు కట్టినట్టు అవుపడుతున్నాయి. అనేక సాక్ష్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కానీ, లేకపోతే మీరు వైసీపీకి మద్దతు చేయమని అంటాం కానీ, ఇండస్ట్రియలిస్టులను పిలిచి మీరంతా చందాలు పోగు చేసి వైసీపీకి ఇవ్వాలని చెప్పడం కానీ, ఇదంతా రాజకీయ కుక్ష. మేమేమంటున్నాం అంటే రాజకీయాల్లో రైవలింగ్ సరే, మేము గతంలో ఎలా పోల్చాడంటే తెలంగాణ ఏమైనా పాకిస్తానా అనే విధంగా పోల్చాడు. అంటే అంతే కదా, దాడులు చేస్తున్నారు, ఆంధ్ర ప్రజలను కొడుతున్నారు అనే విధంగా మాట్లాడా. ఇప్పటి వరకు ఏమైనా జరిగింది అలాంటివి? ఆంధ్ర ప్రజలను కొట్టేది తిట్టేది ఏం లేదు, కానీ ఆస్తుల విషయంలో రాజకీయంగా ఎవరికైతే ఆస్తులు కలిగి ఉన్నారో రాజకీయంగా ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఇవాళ సందర్భాలు ఉన్నాయో డెఫినెట్గా చాలా వరకు మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో ఉంది. ఇప్పుడు మా వంశీకి ఏదో నోటీసులు ఇచ్చారు, ఎమ్మెల్యేకి మాట్లాడారు ఎమ్మెల్యే తోటి. అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యేని అప్స్కాండ్ కమ్మన్నారు. కొంతమంది నాకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఇండస్ట్రియలిస్టులను పిలిచి మీరు చందాలు వసూలు చేసి వైసీపీ గెలిపించేటట్టుగా వైసీపీకి సాయం చేయమని చెప్పినారు. ఆన్ రికార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే నేనేమంటే రాజకీయాల్లో రైవాలిటీ ఉండొచ్చు, కానీ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు ఉండొద్దు. మేము ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతం నుంచి 96 మంది ప్రతినిధులను కలిగి ఉన్నాం మేము ఆనాడు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉండాలి, కాబట్టి పేదవాళ్ళ కొరకు పనిచేయడం కోసమని మేము ఒక మహాకూటమిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టినాం. మేము కూడా ఇవాళ కేసీఆర్ని ఏమంటున్నామంటే ఈ దోబుచ్చులాటలు వద్దు, మీరు కూడా వైసీపీ పార్టీ బీజేపీతో ముగ్గురు కూడా కూటమి అయ్యి వచ్చి ఆడ 175 స్థానాల్లో పోటీ చేయండి. పోటీ చేస్తే ప్రజలు చెప్తారు. ఒకవేళ నిజంగా కూడా కేసీఆర్ చెప్పేది, బీజేపీ చెప్పేది ఇవన్నీ నిజమై వైసీపీ చెప్పేది నిజమైతే మిమ్మల్ని గెలిపిస్తారు కదా. ఈ దొంగచాటు రాజకీయాలు ఎందుకు అంటున్నా. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడంటే సాక్ష్యాలతో సహా ఆయన కూడా చెప్పాడు, మా పార్టీలో చేరాల్సినటువంటి వాళ్ళని వైసీపీ పార్టీలో చేర్చారు, వాళ్ళు మా దగ్గర చేరిస్తే వాళ్ళ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా మేము ఇప్పుడున్న సాక్ష్యాధారాలను బట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. చాలా మందిని ఎవరు బెదిరితారో వాళ్ళని రాజకీయాలు అందరూ బెదిరితారా? నాయుడు కూడా ఉన్నాయి, లోకేష్ కూడా ఉన్నాయి, చౌదరి ఉన్నాయి, సీఎం రమేష్ ఉన్నాయి, రాజకీయాలు తర్వాత అతను ఎవరు మురళీమోహన్ ఆస్తులు ఉన్నాయి. వీళ్ళందరూ జైన్ అయ్యారా? రాజకీయాల్లో అందరూ బెదిరిపోయేటోళ్ళు ఉంటే ఇక ఇట్లా ఉండదు సమాజం. కొంతమంది ఎవరైతే వాళ్ళ మనస్తత్వాలు వీక్ గా ఉంటాయో వాళ్ళని క్యాప్చర్ చేసి చేయాలని చెప్పి పరిస్థితి ఉందా? నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూస్తే నిజంగా తెలంగాణలో బెదిరిస్తున్నారా అంటే తెలంగాణ పాకిస్తాన్ తో పోల్చడం జరిగింది. తెలంగాణ ఒక పాకిస్తాన్ విధంగా పోల్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి, తెలంగాణ పాకిస్తాన్ తో పోలిస్తే దాన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తాం. తెలంగాణ ఏమైనా పాకిస్తాన్ అని దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, ఖండిస్తాం కూడా. ఇంకోటి, అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే తెలంగాణలో ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన అర్థం పాకిస్తాన్ అంటే మాత్రం దాన్ని మేము కూడా వ్యతిరేకిస్తాం దాన్ని ఖచ్చితంగా. ఒకటి, తెలంగాణలో ఉన్న ఆంధ్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ బిజినెస్లు కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ లావాదేవీల్లో కానీ, ఇంకెక్కడైనా కానీ బ్లాక్మెయిల్ చేయడం అంటే పిలిచి మాట్లాడడం, వైసీపీకి సపోర్ట్ చేయడం, లేకపోతే పలు రకాలుగా పాలనా పరంగా కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల్లో ఇబ్బంది పెట్టడం, ఇలాంటి వాటిని బ్లాక్మెయిల్ అంటే ఓన్లీ పిలిచి నువ్వు వేస్తావా లేకపోతే నీ మొత్తం బంద్ చేస్తాం, బిజినెస్లు తీసేస్తాం, ఇక్కడి నుంచి పంపిస్తాం అనేది విధంగా కాకుండా వాళ్ళ అనుమతుల కోసం ఇంకా వాళ్ళ బిజినెస్ వ్యాపారంలో ఏదో రకంగా
వాళ్ళని వీలున్నంత వరకు ఇబ్బంది పెట్టి పలు రకాల ప్రాబ్లమ్స్ గురి చేసాను, బ్లాక్మెయిల్ చేసి అలాంటి వైసీపీ సపోర్ట్ చేయాలి, లేదంటే వైసీపీ మీ దగ్గర ఉన్న చందాలు ఇవ్వండి. ఖచ్చితంగా 100% జరుగుతుంది కూడా. కేసీఆర్ అదే చేస్తారు. కాకపోతే ఇలా మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఎక్కడ రాకపోయినా కానీ లోపల మాత్రం జరిగేది. ఖచ్చితంగా ఆంధ్రాలో ఉన్న తెలంగాణ వ్యాపారస్తులు ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా భయపడుతున్నారు. బయటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. రైట్, ఒక్క నిమిషం. మనకు ఫోన్ లైన్లో జనసేన నాయకుడు శివశంకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శివశంకర్ గారు, గుడ్ మార్నింగ్. మేము చూసాం నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే ఎట్లా ఉందంటే, తెలంగాణ ఏమైనా పాకిస్తానా, తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళని బెదిరిస్తున్నారు, టీఆర్ఎస్ శ్రేణులు భూములు లాక్కుంటున్నారు, ఆంధ్ర వాళ్ళని తెలిస్తే చాలు కొడుతున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉందా అలాంటి పరిస్థితి? ఉందా తెలంగాణలో? ఎప్పుడైనా జరిగిందా? ఈ 5 ఏళ్లలో ఎవరిపైన ఆంధ్రుల పైన దాడులు జరిగాయా? ఆస్తులు లాక్కోవడం జరిగిందా? మీరు ఎక్కడైనా బయట పెట్టారా? ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అటువంటి వ్యూహాలకు తెరతీశారండి. తెరాస వైఎస్ఆర్సీపీ కూటమి రహస్య ఒప్పందంలో ఒక భాగం. ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళు ఆంధ్రాలో ప్రభావితం చూపే వ్యక్తులను భయపెట్టించడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది తర్వాత బయటకు వస్తాయి అన్ని కూడా వివరాలతో సహా. ఇది ఎన్నికల కార్యక్రమంలోనే తెరతీశారు. తమ్ముతోటి కార్యక్రమం ఏం జరగలేదు. అప్పట్లో మా అధ్యక్షులు గారు ఈ విషయమే మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా భయోత్పాతాన్ని క్రియేట్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేయండి, మీరు అవసరమైతే వచ్చి ఆంధ్రాలో పోటీ చేయండి, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నంత మాత్రాన, లేదంటే ఇండస్ట్రీస్ ఉన్నంత మాత్రాన ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం ఏ పార్టీ ఎవరికి కూడా తగదండి. ఎందుకంటే ఇండియా మనకు సింగిల్ సిటిజన్షిప్ ఉన్నటువంటి భారత రాజ్యాన్ని కాబట్టి అటువంటి అవకాశాలకే తాగులేదు. ఈ రకమైనటువంటి భయోత్పాదాన్ని క్రియేట్ చేస్తున్నారు, అది వాస్తవం. రైట్, ఒక నిమిషం లైన్లో ఉండి శివశంకర్ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణకు కలిపి ఎన్నికలలో రాజకీయ లబ్ధి కొరకు రాజకీయం చేయడం ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, అలాంటి ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి దాన్ని ఎదుర్కోవచ్చు. కానీ ఏ ఆధారం లేకుండా ఎన్నికలలో మాట్లాడడం, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేయడం. జనసేనను టీడీపీ ఇప్పుడు పొత్తు కలిసి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జనసేన సపరేట్ పోటీ చేయిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్నది కూడా. ఆ మధ్యలో ఇద్దరు పొత్తు కలిసినట్టే అన్నారు. ఆ తర్వాత పొత్తు కలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వన్ సైడ్ పోతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకంగా పోటీ చేయించాలని ఆలోచన చేశాను. ఇక్కడ కాంగ్రెస్ను టీడీపీ కలిసింది మహాకూటమి గట్టి. ఇప్పుడు మహాకూటమి ఎక్కడున్నది? ఇక్కడ టీడీపీ లేదు, నో ఎలక్షన్ కాంటెస్ట్. కాంగ్రెస్ సపరేటు. ఇక్కడ ఏది మన తెలంగాణ జనసమితి అసలు నో కాంటెస్ట్. అసలు కమ్యూనిస్టులు నో. అంటే ఇక్కడ ఇది అయిన తర్వాత ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ను మళ్ళీ టీడీపీ కలవలేదు. కాంగ్రెస్ సపరేట్ పోటీ చేస్తున్నది. అండర్స్టాండింగ్లో వాళ్ళు మాట్లాడుకొని సపరేట్ మీరు కలవడం వల్ల ఎన్నికలలో మాకు నష్టం జరుగుతుందా అనుకొని పోటీ చేస్తున్నారు. పైన మాత్రం ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేన లేకముందు కూడా టీడీపీ ప్రతినిధులు కూడా జనసేనను సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. ఇవాళ ఉదాహరణ లక్ష్మీనారాయణ ఉన్నాడు. జేడీ లక్ష్మీనారాయణ ఫస్ట్ టీడీపీలో చేరుతా అన్నాడు. టీడీపీలో చేరుతా అన్న జేడీ లక్ష్మీనారాయణ అందులోకి వస్తే జగన్కు లాభం జరుగుతుంది, మేమే పెట్టించినట్టయితే అని చెప్పి ఇంట్లో పంపించారు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులు ప్రజలకు తెలియకుండా లేవు. జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలోకి వస్తారని కూడా ప్రచారం జరిగింది. కరెక్ట్. అసలు జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసి రాజకీయాల్లో రావడమే కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఆయన స్వేచ్ఛ రాకూడదని నేను అనడం లేదు. ఇప్పుడు ఆయన రాజీనామా ఇప్పుడు ఒకసారి రాజీనామా చేసిన తర్వాత ఆయన ట్రాక్ రికార్డ్ డెఫినెట్ ఎన్నికలలోకి వచ్చినాక ఎందుకు మాట్లాడరండి? నువ్వు ఎన్నికలలో రాకపోతే అప్పట్లో వచ్చారు ఆయన కూడా. నేను రావద్దని అనడం లేదు, రావద్దని అనడం లేదు. కానీ నువ్వు వచ్చి ఏ రాజకీయ నేపథ్యంలో నువ్వు ఉంటున్నావు ఉన్నప్పుడు డెఫినెట్ నీ ట్రాక్ రికార్డ్ ఏంది అనేది డెఫినెట్ విమర్శ వస్తుంది. దాని విమర్శను కూడా ఎదుర్కోవాలంటున్నా. జనసేన టీడీపీ రెండు వేరు వేరు. రైట్, పద్మజ గారు ఏం చెప్తారు? నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసాం మనం. అంటే ముఖ్యంగా తెలంగాణలో ఉండే విషయానికి వస్తే తెలంగాణలో ఎవరైతే ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఉన్నాయో వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ బెదిరించి వైసీపీలో జాయిన్ చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నాపై కూడా ఒత్తిడి చేశారు టీఆర్ఎస్ శ్రేణులు వైసీపీలో చేరాలి అనే విధంగా చెప్పారు. ఏం చెప్తారు? వైసీపీ పవన్ కళ్యాణ్ చాలా విషయాలు చెప్తున్నాడు. కొత్తగా అప్పుడప్పుడు స్విచ్ ఆన్ అయినట్టు అవుతాయి. మళ్ళీ ఎలా మాట్లాడతాడో అందరికీ తెలుసు. చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారిని ఆ అర్ధరాత్రిలో కలిసి
అదేదో కరెంటు సరఫరా రైతులకి చాలా బాగా జరుగుతూ ఉందని దాని సాకు పెట్టుకొని తన అజ్ఞాతవాస సినిమాకి స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసుకోవడం కోసం స్వార్థపూరితంగా కలిశాడా లేదనేది మీడియా అంతా చూసింది. బయటకు వచ్చి ఏదో కలిశాడు, తన స్వప్రయోజనాన్ని నెరవేర్చుకొని బయటకు వెళ్ళి ఉంటే ఎవరు తప్పు పట్టుండ్రు. కానీ బయటకు వచ్చి మీడియాల ముందుకు వచ్చి ఆహా ఓహో ఇటువంటి నాయకుడు లేడు, కేసీఆర్ లాంటి తోపు ఎవరు లేరు అనేసి మీడియాల ముందు పొగిడి ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం, రాష్ట్రానికి అవసరం అని చెప్పిపోయారు. అంటే ఇవన్నీ కూడా పాపం 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడుతో జత కట్టడం వల్ల, సహవాస దోషం వల్ల అబ్బినటువంటి లక్షణాలు ఇవన్నీ. ఎందుకంటే చెప్పిన మాట కట్టుబడి ఉండకపోవటం, పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఆస్తులు లేవా? ఎవరు బెదిరిస్తే ఆ రోజున కేసీఆర్ గారిని పొగిడారు. అదే ఆ రోజు ఎందుకు చెప్పారు? మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మరి పరిణామాలు ఇప్పుడు తెలుస్తున్నాయని చెప్తున్నారు. అదే మరి అదే చెప్తున్నా, ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు పరిణామాలు ఒక 4 ఏళ్ల తర్వాత తెలిసింది, క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో చేసిన ప్రయాణానికి 4 ఏళ్ల తర్వాత రాష్ట్రాన్ని ముంచేసిన తర్వాత ఆ రాష్ట్రానికి తీరని ద్రోహం ఆ బీజేపీతో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వడం ద్వారా సరే తప్పైపోయింది అని వెనక్కి వెళ్ళిపోయారు. నేను చెప్తున్నా రాజేష్ గారు లేదా ఓవైపు కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర ప్రజలను తిడుతున్నారు, వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు అనేది. ఎవరికి మద్దతు ఇచ్చారు? ఎక్కడ పార్టీ పోటీ చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? ఏ విషయంలో మద్దతు ఇచ్చారు? తెలుగు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? లేదా కొన్ని పచ్చ ఛానళ్లకు ఆ రంగు పులిమి ప్రజల ముందుకు తీసుకెళ్తుంటే దాన్నే నమ్మి ఏమారిపోతారు ప్రజలు అని అనుకుంటున్నారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, నిజంగా అదే కేసీఆర్ అంత ద్రోహైతే, ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం చేసేవాడైతే హరికృష్ణ శవం సాక్షిగా ఎందుకు పొత్తుల కోసం పాకులాడారు? ఆ రోజు చీపో అన్న తర్వాత, చీపో అని చీకొట్టిన తర్వాత ఈ రోజు కేసీఆర్ లో తప్పులు ఉప్పులు కనపడుతున్నాయా? మేము ఒకటే చెప్తున్నాం, మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. మేము ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో త్యాగాలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం. ఆ నమ్మకం విశ్వాసంతో మేము సింగిల్ గా ప్రజల ముందుకు వెళ్తున్నాం. రాజేష్ గారు, మేము సింగిల్ గా ప్రజల ముందుకు వెళ్తున్నాం. 2014లో జత కట్టిన ఈ సైకిల్ కి 2 చక్రాలు లాంటి బీజేపీ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని పొత్తుల కోసం ఎలా వెంపర్లాడారో చూసారు కదా. నిజంగా తన పాలన మీద తనకు నమ్మకం విశ్వాసం ఉన్నట్టయితే నా పాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పుకోలేదు. ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగినటువంటి కామెంట్, ఎలక్షన్ల ప్రచారం మొదలుపెట్టి స్పందిస్తామండి. 1 minute నేను చెప్పలేను మొత్తం. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే, అక్కడ ఆల్రెడీ పాలకొల్లులో అంజిబాబు అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, గంటా శ్రీనివాస్ గారి వియంకుడు అవుతాడు. అదేవిధంగా భీమవరంలో కూడా ఇంతకుముందు వైజాగ్లో అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పుకుంటున్నా ఆయన పాత అత్తగారు అక్కడే భీమవరం గాజ్వాక్ ఏరియా, అంటే సారీ వైజాగ్ ఏరియా. గతంలో మనం చూసాం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీడీపీ ఏదైతే చిరంజీవి గారు పాలకొల్లులో మా ప్రాంతం అని చెప్పేసి పోటీ చేస్తే అక్కడ పాలకొల్లులో ప్రజలు ఓడగొట్టినటువంటి వైనని చూసాం. 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఒకటే చేస్తున్నారు నాకు తెలిసి, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఒకటే చేస్తున్నారు. ఆయన 2 ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టి గెలిచిన తర్వాత అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ కమ్మేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బిఫోర్ అమ్ముడు పోయిండు. మెదక్ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, కానీ 2 ఎమ్మెల్యేలు పోటీ చేయాలి. అదే అంటున్నా, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తే ఒకటి శాసనసభకు పోతారు, ఒకరు పార్లమెంట్ పోతారు. 2 ఒకటే కాడికి పోతారని మీ నాలెడ్జ్ అనిపిస్తుంది. 2 ఎమ్మెల్యేలు పోటీ చేస్తుండని చెప్పిన మీకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తేడా తెలియకపోతే నేనేం రెండు ఎమ్మెల్యేలు పోటీ చేసాడు వేరు. ఆల్రెడీ కర్ణాటక చిరంజీవి పోటీ చేసిండు, అన్న పోటీ చేసిండు. మేము ఉద్యమ కాలంలో మేము మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేసాం. ఉద్యమ కాలంలో మీకు హెచ్ఎండి గట్ల అర్థమైతే మేమేం చేయలేం రాజేష్ గారు. నేనేం వెళ్ళలే కాదు, తప్పకుండా మేమేమంటారు సరే వాళ్ళు చెప్పేది నేను కాదంటాను.
కానీ ఎంపీకి ఎమ్మెల్యేకి తేడా తెలియకుండా హెచ్ఎంటీ ఉంటే నేనేం చేయలేదు. ఇప్పుడు ఒక విషయం చెప్పాను. పర్లేదు, ఇది కూడా అనుకుంటారు కదా, తెలియదని కాదు. ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ పోవచ్చు అని నాకు ఇష్టం మాట్లాడతా. పెట్టినప్పుడు అసెంబ్లీకి 2 స్థానాలకు పోటీ చేశారు. అదే విధంగా చిరంజీవి కూడా 2 స్థానాలకు పోటీ చేసి ఒక స్థానంలో ఓడిపోయారు. కోసం వాళ్ళ అన్నని ఫాలో అయినట్టుగా ఉన్నాడు. గెలుస్తామని కానీ ఆయనకి తెలియదు. మీరు అందరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. స్పందించమని చెప్పి నా స్పందన కూడా మీరే మాట్లాడండి. నేను ఏమంటానంటే ఒకటి నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు కలిపారు అనే దానికి సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ ఆ రోజు యూత్ వింగ్ అధ్యక్షునిగా ఉండే. అదే విధంగా ఆయన ఏదైతే ఆరోపణలు చేసిండో ఆరోపణలకు ఎక్కడన్నా సాక్ష్యాధారాలు ఉంటే దయచేసి మీడియా ముఖంగా బయట పెట్టమని చెప్పండి. అండ్ నెక్స్ట్ నేను ఏమంటున్నా అంటే మీరు టీడీపీ గొంతుకగా మారి నేను వినిపిస్తానంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ గమ్మత్తు జరుగుతున్న విషయం ఏంటంటే ఆయన పోటీ చేసిన 2 స్థానాలలో కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటంటే 2 స్థానాల్లో ఓడిపోయే పరిస్థితికి వచ్చిండు. కాబట్టి ఏం చేయాలో అని చెప్పేసి అక్కడ ఏదో పాకిస్తానా నీ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతలే, అత్తారింటి దారి అయితే చూడలేదా, లబ్బర్ సింగ్ రిలీజ్ అయితే లబ్బర్ సింగ్ రిలీజ్ అయితే చూడలేదా? నేనేమంటారా చెప్పండి. అదే పాకిస్తాన్లో అంటే తెలంగాణలో మా సినిమాలు రిలీజ్ చేయం, ఓన్లీ మేము ఒక్క ఆంధ్రాలో రిలీజ్ చేసుకుంటాం. 1 మినిట్ మిత్రమా, నువ్వు అడిగినా నేను చెప్తున్నా. ఆయన ఉన్నటువంటి దాని గురించి చెప్తున్నా. మేము చెప్తున్నాం ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మాట్లాడింది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినో చంద్రబాబు నాయుడుకి అగనెస్ట్ మాట్లాడబోతాం కూడా. మేము ఒకటే చెప్తాం. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఆస్తులకు సంబంధించి యాక్చువల్గా వాళ్ళ మా పార్టీలో జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వలేదని నేను అడిగితే నాకు తెలంగాణలో భూములు ఉన్నాయి, కొంత సమస్య ఉంది, అందుకనే అక్కడ చేరాల్సిన పరిస్థితి చెప్తానంటున్నారు. తాజాగా జాయిన్ నేనేమంటానంటే ఒకటే చెప్తున్నాం. ఈ రోజు ఏదైతే ఆయన కామెంట్ చేస్తున్నాడో చేసుకోండి, ఆయన ఇష్టం, రాజకీయాల్లో అవన్నీ కావాలి. బట్ మేము ఏమంటున్నామంటే మాకు అగనెస్ట్గా ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీని మేము విమర్శిస్తాం, అది మా హక్కు. రాజకీయాల్లో ఏ పార్టీ అయితే ఇక్కడ కంటెస్ట్ చేసిందో ఆ పార్టీని తప్పకుండా విమర్శిస్తాం. ఎవరైనా విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా టీడీపీ ఎలక్షన్ లో పోమంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఎలక్షన్లు మాకున్నాయి, ఈడ ఎంపీ ఎలక్షన్లు కొనసాగుతున్నాయి, మమ్మల్ని మా దగ్గరికి వచ్చిపోయి మాకేం పని అండి మీ దగ్గర? భీమవరం వెళ్ళేసి అక్కడ విమర్శలు చేసి చుట్టాలు పెళ్లిలు పేరంటాల పెరిగి వచ్చి ఎందుకు ఇట్లాంటి విమర్శలు ఒకటే చెప్తున్నా. ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. అక్కడ ఇక్కడ ఖతమైపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ అన్న కూడా ఖతమైపోయిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన, స్టిల్ రాజ్యసభ మెంబర్, అంటే మొన్న టర్మ్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అగైన్ మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవడానికో లేకపోతే ఏదో వాళ్ళ ఆసక్తిని చూపించడానికో ప్రయత్నం చేస్తారు తప్పితే. అండ్ స్పష్టంగా నేను ఒకటి అంటున్నా, పవన్ కళ్యాణ్ ఆయన ఏం చదువుకున్నాడో ఆయన క్లారిటీ లేదు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, నేను డాక్టరేట్ అయినా నేను చెప్తా. ఆయన ఒకసారి ఎంపీసీ అంటాడు, ఒకసారి బైపీసీ అంటాడు, ఒకసారి ఎంఈసీ అంటాడు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఆయన ఎక్కడ ఏ సిద్ధాంతం మాట్లాడతాడో తెలియదు. ఒకటే అంటున్నా, ఆయన పార్టీ నడిపించుకొని మా ముఖ్యమంత్రి గారు జోలికి వస్తే బ్రహ్మాండంగా బాగా చేశాడు, పని బాగా చేస్తున్నాడు అని చెప్పేసి అంతగానో మెచ్చుకున్నాడు కదండి. అరే మీకు అర్థమైతలేదు సార్ ఆయన ఎందుకు అంత కంఠశోష పెడుతుండో. ఆయన కంఠశోష పెట్టేదంతా కూడా ఆయన పోటీ చేస్తున్న 2 స్థానాల్లో ఆయన ఓడిపోయేటట్టున్నాడు. కాబట్టి ఏ విమర్శ చేయాలో అర్థం కాక కాదు మేడం, అది చంద్రబాబు నాయుడు చేసిన ఎవరు చేసినా మాకేం కాదు. మీరు అనుకోండి కానీ మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి తెలంగాణ రాజకీయాలతో తెలంగాణ సమాజంతో సంబంధం లేకపోయింది. కానీ అక్కర్లేనటువంటి మాటలు తెలంగాణలో ఎవరు ఆంధ్రాలో లేరు, కానీ ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా మమ్మల్ని అక్కడో చేర్చుకున్నారు. మొన్న కుక్కట్పల్లి ఎలక్షన్లో స్పష్టంగా మాకు మెజారిటీ ఇచ్చారు. కుక్కట్పల్లి కావచ్చు, షేర్లింగపల్లి కావచ్చు, బంజారాహిల్స్ జూబ్లీ ఎక్కడ కానీ. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఏదైతే పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు కావచ్చు, మేము ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం, స్పందించాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ అనుమానం కదా. మరి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా
ఓపెన్ గా చెప్పారు, చంద్రుడు కాచుకో, నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు, నేను సపోర్ట్ చేస్తానని. మరి ఆయన గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయపడుతున్నారా? మరి ఈ ఒక్కదాన్నే ఎక్స్పోజ్ ఎందుకు చేస్తున్నారు? దాని గురించి కూడా మాట్లాడమని చెప్పండి. ఎంఐఎం నాయకుడు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలను ఏమైనా హింస పెడుతున్నారా? వాళ్ళు కూడా ఏదైనా అజెండాతో వస్తున్నారా? అది కూడా చెప్పాలి. ఎందుకు నోరెత్తడం లేదు ఎంఐఎం గురించి? ఇలా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఇలా ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా, నేను జగన్ పిలిస్తే పోయి ఆంధ్రాలో ప్రచారం చేస్తాం, చంద్రబాబు నాయుడు కూడా కొడతాం, జగన్ పిలిస్తే పోతాం ఎందుకు ఇట్లా తలసాని శ్రీనివాస్ అంటే బీసీ, నేను ఆంధ్రాలో బీసీల సభ పెడతా, చంద్రబాబు నాయుడు కూడా కొడతా అంటాడు. ఇలా తెలంగాణ పరిస్థితుల్లో ఆయన తలసాని శ్రీనివాస్ గారు బీసీల కోసం ఏం చేసినని ఇలా ఆంధ్రాలో పోయి బీసీలని పిలిస్తే పోయి ఓడగొడతా అంటే ఎందుకు మీకు అంత ఉత్సాహం? ఎందుకు అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఇక్కడ ఆయన తరపు నుంచి ఇక్కడ పోటీ చేసిరు వచ్చారు. ఇవాళ మీ టీఆర్ఎస్ అక్కడ ఉన్న పోటీ చేసిరా? మీరు ఎందుకు ఊకే ఉత్సాహంతో పిలిస్తే పోతా అని ఎందుకు పిల్లలు పేరడానికి ఎందుకు పోవడం? మీకు అంత ఎందుకంటారా? మీకు అంత ఉత్సాహం ఎందుకు ఉంది? ఒకటి మీకు ఒకవేళ అంత నిజంగా చేయాలనుకుంటే మీరు వైసీపీతో పొత్తు పెట్టుకోండి, అక్కడ పోయి మీరు ప్రచారం చేయండి, ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు, అప్పుడు బాగుంటది. ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు? ఏదైనా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ ఆయన అభ్యర్థులు పోటీ చేసి మీరు కూడా పొత్తు పెట్టుకోండి, ప్రచారం చేయండి. కానీ ఊకే పిలిస్తే పోతాం, బీసీల సభ పెడతా ఓడగొడతా అంటాడు. నీకు బీసీలు నువ్వేం చేసినావు? ఆంధ్ర తెలంగాణలో ఏం చేసినావు బీసీల కోసం? నువ్వు మంత్రి 2 సార్లు మంత్రి అయినావు, నువ్వేం చేసినావు? తెలంగాణ ఉద్యమంలో టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకొని పోటీ చేసిన రాజీనామా చేసినాం. అప్పుడంటే 2004 అప్పుడు తెలంగాణ కోసం ఎవరితో ఆ రోజుల్లో చంద్రబాబుతో కూడా చేయి తెలంగాణ చెప్పించాం కాబట్టి పొత్తు పెట్టుకున్నామన్నారు. అది లేదు కదా. కానీ ఇలా నువ్వు ముసుగులో గుద్దులాట ఎందుకు? ఎవరితో పెట్టుకోవాలి వాళ్ళు ఇష్టం కదా. కానీ ముసుగులో గుద్దులాడొద్దు, బహిరంగ చెప్పండి. మీ వైసీపీ తెలంగాణ పార్టీ వైసీపీకి సపోర్ట్ బహిరంగ చెప్పాడు కదా, రిటర్న్ గిఫ్ట్ ఏందని ఇస్తామని చెప్పాడు కదా. అదేంటనే తర్వాత చెప్పలేదు అంటున్నందుకు అదే విధంగా వైఎస్ఆర్సీపీ కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని అది నిర్మోహమాటంగా చెప్తున్నారు. నేను అడుగుతాను, ఇన్ని రోజులు లేని బెదిరింపులు ఆంధ్ర వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు ఇప్పుడే గుర్తొచ్చాయంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు రాజకీయ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణ కేసీఆర్ ను బూచిగా చూపించి గెలవాలని ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఎన్ని రోజులు ఎలక్షన్ లేవు, ఏం లేవు, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం సమర్థిస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని. పవన్ కళ్యాణ్ తెలంగాణ పాకిస్తాన్ వ్యతిరేకిస్తాం. మేము అలాగే ఇక్కడ నాయకుల్ని బెదిరిస్తున్న మాట కూడా ఉన్నాయా? ఎక్కడ ఆధారాలు ఉన్నాయా? రాజకీయ పార్టీ మీరు బయట పెట్టండి, వీళ్ళని బెదిరించారని. పోయినసారి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక సీట్ రాలేదు, ఇప్పుడు కూడా అదే స్థితి ఉన్నది. ఇక్కడ టీడీపీ పోటీ చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఇక్కడ టీడీపీ సపోర్ట్ చేస్తే టీడీపీ క్యాండిడేట్లను బెటర్ ఇక్కడ. ఓకే, అక్కడ మాత్రం పొత్తు కలిస్తే ఇక్కడ అయినట్టు వ్యతిరేకం అవుతుంది అనే దాని మీద ఉన్నారు. కానీ అండర్స్టాండింగ్ మాత్రం వాళ్ళకు ఎక్స్టర్నల్ అండర్స్టాండింగ్ మాత్రం ఉన్నది. అంటే ఇవేం రాజకీయాలా, దీన్ని ఎన్నికలు అంటారా? కాబట్టి మీరు ఎట్లన్నా పోటీ చేయండి, తర్వాత ఏమైనా కలవండి, అది వేరే విషయం. కానీ ఎన్నికలలో క్లారిటీగా మాట్లాడాలి. కానీ ఒట్టిగానే అవన్నీ తీసుకొచ్చేసి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయండి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్యలో పోటీ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీల మధ్యలో పోటీ జరుగుతున్నది? కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ జనసేన 5 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ 5 పార్టీలు ఉన్నప్పుడు అక్కడ బీజేపీతోనే ఎవరు లేరు. కానీ అక్కడ టీడీపీ, కాంగ్రెసు, జనసేన ఈ 3 టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చేందుకు వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ అట్లా శిఖండి పాత్ర వ్యవహరించడం లేదు, అక్కడ శిఖండి పాత్ర వ్యవహరిస్తున్నారు ఈ పార్టీలు.
వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో నెలల క్రితమే కలిసి పోటీ చేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజల ముందు కలిసి పోటీ చేయలేకపోవటానికి ఈ నైతిక విలువల గురించి కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పోటీ చేసే టీడీపీ ఎందుకు పోటీ చేయలేదని సూటి అడిగిన ఈ గందరగోళంలో నేను మాట్లాడలేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మాట్లాడమంటే నేను ఒక్కటే చెప్తున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు సాక్ష్యం ఉందా అని అడిగారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రెస్ పెట్టి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా చంద్రబాబు నాయుడు గారికి అన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఏందనేది ఇప్పుడు అర్థమైంది. రెండోది, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం సరిగ్గా పనిచేయట్లేదు, నేను పనిచేస్తా ప్రతిపక్షం కానీ ఆయనే స్వయంగా ఆన్ రికార్డు చెప్పినటువంటి విషయం. దాన్ని ఇప్పుడు ఆయన అన్నీ అమలు చేస్తుండు. ప్రధాన ప్రతిపక్షం అంటే ఏం చేయాలా? ఇవాళ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్షుడు, కేసీఆర్ గారే. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాదు, ఇక అక్కడ వైసీపీకి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. ఇవాళ వీళ్ళది ఎందుకు ఇవాళ తెలంగాణలో ఉంది. ఎస్, ఖచ్చితంగా మేము బీజేపీకి టీఆర్ఎస్కి చెప్పండి మాట్లాడి ఇవాళ టీఆర్ఎస్కి బీజేపీకి ఎగనెస్ట్గానే ఉన్నాం మేము. ఖచ్చితంగా ఓపెన్గా చెప్పినాం మేము. ఇక్కడ తెలంగాణలో కూడా మా స్టాండ్ కూడా మేము నిలబట్టమా, ఈ రెండు పార్టీలకు ఎగనెస్ట్గా ఉంటామా అనేది క్లారిటీగా ఉన్నాం. నేనన్నా మీరు అట్నే క్లారిటీగా ఉండండి. లేదా మీరు కూడా ఇవాళ ఎంఐఎం అని చెప్పి రమ్మన్నాం, ఎంఐఎం అధినేతను కూడా వచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేసి పోటీ చేయమని చెప్పినాం. వైసీపీతో కలిసి ముస్లిం పోటీ బహిరంగంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, అక్కడ మాత్రం మీరు విడివిడిగా పోటీ చేస్తారు. అక్కడ ప్రభుత్వ ఓటు వ్యతిరేకించేందుకు, ఇక్కడ మాత్రం మిగతా పార్టీలను ఓడించేందుకు. మేము ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు, దేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఆగండి మేడం, మీరు మాట్లాడుతారు, ఎదుటోళ్ళు మాట్లాడనియరు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బీజేపీ లెడ్ బై ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఆ పార్టీ అందులో సిపిఎం ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ వివిధ రాష్ట్రాలకు పోయేసరికి ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇవాళ పశ్చిమ బెంగాల్లో సిపిఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ముగ్గురు కొట్లాడుతున్నారు. కాబట్టి రాష్ట్ర దాడులు జరగబోతున్నాయి, కేసీఆర్ రాబోతున్నాడు ఎందుకు అనేది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో మేము ఏం చేశాం అనేది ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు 10 శ్వేతపత్రాలు రిలీజ్ చేసినారు. ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ మేము చెప్పుకుంటున్నాం, ప్రతిసారి చెప్పుకుంటాం. కానీ దాంతో పాటు ఆగండి మేడం, ఆంధ్రప్రదేశ్లో 2 రకాలుగా మేము ముందుకు పోతున్నాం. ఒకటి, ఆ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చేసిన అభివృద్ధి, చేయాల్సిన అభివృద్ధి గురించి చెప్తున్నాం. రెండోది, కుట్ర రాజకీయాలు. ఈ వైసీపీ పార్టీ అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తుందో అది కూడా బయటపెడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ సాక్షిగా ఏం కుట్ర బయటపడదో మొత్తానికి తెలుసు. మళ్ళీ నేను దాని జోలికి బోదలుచుకోవట్లే. మీరు ఏమేమి వాళ్ళకి ఆర్డర్ చేయాలనుకున్నారో అవన్నీ పేపర్లు కాంగ్రెస్ వాళ్ళు ప్రజల పక్షాన్ని ఉంటామంటున్నారు. మేము ఖచ్చితంగా ఇక్కడ పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని ఉన్నామన్నారు. రాష్ట్ర కమిటీలు దేశంలో అంటే ప్రజల పక్షాన్ని తెలుగుదేశం పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ కాదండి, కాంగ్రెస్ కలుపుతారనే ఉద్దేశం కదా. ఇక్కడ వాళ్ళకి ఎందుకు అంత భయం? మాకు భయం లేదండి, మేము అందుకే సింగిల్ గా వెళ్తున్నాం సింహంలాగా. మీలాగా పొత్తుల కోసం అడుక్కోలా పవన్ కళ్యాణ్ చీకొట్టినా, లోకేష్ బాబు అవినీతి గురించి ఎండగట్టినా, పవన్ కళ్యాణ్ పొత్తు కోసం వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ అడిగారు. ఇప్పుడు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అదే అంటుండు, చంద్రబాబు నాయుడు కావాలా కేసీఆర్ కావాలా? కేసీఆర్ వెళ్ళలేదు కదా, కేసీఆర్ ఎందుకు చెప్పట్లేడు అంటే కేసీఆర్ వెళ్ళలేదు కదా నేను అడుగుతున్నా. నేను అదే ఆయన 100 సార్లు చెప్తుండు, కేసీఆర్ నేను వెళ్తా పిలిస్తే పోతా రాకేష్ ఒక విషయం మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు గారు ప్రతిరోజు ప్రతి సభలో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇక్కడ నుంచి కేసీఆర్ గారు స్పందించట్లేదు దీని విషయంలో? మా రాష్ట్రంలో ఎలక్షన్లు అయిపోయినాయండి. మా రాష్ట్రంలో ఏదైతే మా వరకు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక్కడ కంటెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ తో కలిసి కుమ్మక్కై ఇక్కడ కుట్ర చేసినప్పుడు ఆయనకు అగెనెస్ట్ గానే మేము మాట్లాడాం. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే వచ్చి ఇక్కడ పోటీ చేస్తలేడు. అది కాంగ్రెస్ సపరేట్ అయిపోయింది, తెలంగాణ 1 మినిట్ మిత్రమా, వాళ్ళు పోటీ చేస్తారో వాళ్ళు డిసైడ్ చేసుకొని. కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ మమ్మల్ని ఓడగొట్టడానికి పెట్టుకున్నటువంటి పొత్తు కాంగ్రెస్ టీడీపీ ఏదైతే పొత్తు పెట్టుకున్నారో అది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెట్టుకోలేదు. వీళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ బుట్టా రేణుక సిట్టింగ్ ఎంపీని తీసేసి అక్కడ ఉన్నటువంటి ఓడిపోయినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని తీసుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కిషోర్ చంద్రదేవ్ గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తే వాళ్ళిద్దరు కలిసి పొత్తుగా కాంగ్రెస్ టీడీపీ కలిసే అక్కడ పోటీ చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ నుంచి పోయి అక్కడ పోటీ చేయని ప్రచారం చేయని వ్యక్తులను పార్టీలను తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారంటేనే తెలుగు ప్రజలలో ఒక డివిజన్ తీసుకొచ్చేందుకు మాట్లాడుతున్నారు. ఇది 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 మంచిది కాదు. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాట్లాడినప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీని మాట్లాడినారు. అక్కడే మాట్లాడుతున్నారు. ఎవరు జాతీయ పార్టీ ఎక్కడ జాతీయ పార్టీ ఏదో కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఉందా? తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. తప్పదంటున్నాను. ఆంధ్ర తెలంగాణ ప్రజలు వేరు వేరు కాదు. ఇక్కడ పోతారు, అక్కడ పోతారు, ఇక్కడికి వస్తారు, అక్కడికి వస్తారు. నష్టపోయి ఆంధ్ర ప్రజలు పార్టీల విమర్శించు. రాజేష్ ఒకవేళ ఈ పార్టీ అక్కడ లేనప్పుడు, ఒకవేళ పార్టీ అక్కడ పోటీ చేయనప్పుడు ఈ పార్టీని సెంటిమెంట్ తీసుకుపోయి అక్కడ పెట్టేసి అక్కడ నువ్వు సెంటిమెంట్ తోని ప్రజలను డివైడ్ చేయాలనే ఆలోచన మంచిది కాదు. రాజేష్ ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నష్టపోయేది ఆంధ్ర ప్రజలే తప్పితే తెలంగాణ ప్రజలు కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలంతా మా అన్నదమ్ములు. మేము వాళ్ళ నక్కున తెచ్చుకున్నాం. వాంటెడ్లు అక్కడ రెచ్చగొట్టి ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందని చెప్పడం కాదు. ఇక్కడ నిజంగా న్యాయం చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వమే చేస్తుంది. వాళ్ళే స్పష్టంగా చెప్పి మొన్న ఓట్లు కూడా వేసి గెలిపించారు. కాబట్టి దయచేసి ఆ సెంటిమెంట్ను మీ అభివృద్ధి చెప్పుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి చెప్పుకొని ఏ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతున్న కుట్రలు చెప్తున్నాం అంటున్నారు. బ్రేక్ తీసుకొని మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత ఇది అంశానికి సంబంధించి మాట్లాడదాం.